మనం సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. పాలిటిక్స్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ అని. కానీ వైసీపీ డిక్షనరీలో ఈ రూల్కు మీనింగే వేరు. ఫ్యాన్ పార్టీకి మిత్రుల సంగతేమో కానీ శత్రువులు మాత్రం పర్మనెంట్. దేశంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎప్పుడో ఒకసారి అలయన్స్ పెట్టుకుంటుంది. కానీ గడిచిన 15 ఏళ్లుగా సింగిల్గానే సోలో ఫైట్ చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ. ఇదొక ఎత్తైతే వైసీపీలో ఉన్న మరో డేంజరస్ రూల్స్ వన్స్ ఎగ్జిట్ నో ఎంట్రీ. ట్రెడిషనల్ పాలిటిక్స్లో లీడర్లు జంప్ అవటం మళ్ళీ రిటర్న్ రావటం కామన్. కానీ జగన్ కాంపౌండ్లో ఒక్కసారి అవుట్ అయితే ఇక లైఫ్ టైం బ్యాన్ పడినట్లే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ విజయసాయిరెడ్డి ఎపిసోడ్. పార్టీకి బ్యాక్ బోన్ లాంటి సాయిరెడ్డికి రిటర్న్ టికెట్ దొరకలేదంటే ఇక మిగతా లీడర్ల పరిస్థితి ఏంటి? 2024 ఎలక్షన్ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పిన చాలామంది మళ్ళీ ఫ్యాన్ గూటికి చేరాలని వెయిటింగ్లో ఉన్నారు. కానీ సాయిరెడ్డికే డోర్స్ క్లోజ్ చేసిన జగన్ ఆ జంప్ జలానీలకు ఎంట్రీ ఇస్తారా? నో ఛాన్స్. పార్టీలో ఉన్నంతకాలం పెర్ఫార్మెన్స్తో పని లేదు, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ గీత దాటితే మాత్రం పర్మనెంట్గా గేట్ పాస్ ఇచ్చేయటం వైసీపీ ట్రేడ్ మార్క్ ఫిలాసఫీ. మరి సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్న జగన్ ప్లే చేస్తున్న ఈ రిస్క్ గేమ్ ఫ్యూచర్లో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో బిగ్గెస్ట్ డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే దేశంలో ఎక్కడూ లేని విధంగా కూడా విలక్షణంగా కూడా ఒక రూల్ మాత్రం కూడా మనం చూసుకుంటే కనుక అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విచిత్రమైన రూల్ చెప్పుకోవచ్చు. అలాగే ఆ పార్టీకి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే విలక్షణంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి చూస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే రూల్స్ మీద రూల్స్ కూడా మార్చుకుంటూ వెళ్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఎన్నడూ లేని విధంగా కూడా ఒంటరి పోరాటం చేస్తూనే ఉందన్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మరోపక్క ఇతర పార్టీలన్నీ కూడా ఏదైతే అలయన్స్ పెట్టుకొని వెళ్తున్న నేపథ్యంలో కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో కూడా ఎక్కడ లేని విధంగా ఒంటరి పోరాటం చేస్తూ వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు మనం చూసుకుంటే కనుక మిత్రుల కంటే కూడా ఎక్కువ దాదాపుగా ఇక్కడ శత్రువులే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా 2024 ఎన్నికల తర్వాత మనం చూసుకుంటే కనుక ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సీనియర్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీని వీడి పూర్తిస్థాయిలో కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా పూర్తిస్థాయిలో కూడా 2024 ఎన్నికల తర్వాత కూడా వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక దాదాపుగా ఎక్కడ లేని రూల్స్ మనం చూసుకుంటే కనుక ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విధానం ఏదంటే కనుక ఒక్కసారి కనుక ఎంట్రీ అయితే కనుక మరోసారి రిటర్న్ వచ్చేందుకు కూడా పూర్తిస్థాయిలో లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఎగ్జిట్ అయితే మరోసారి రిటర్న్ కూడా పూర్తిస్థాయిలో లేదన్న అంశాలు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా తెరకెక్కుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారో నాయకులందరూ కూడా మరోసారి కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను అలాగే అజెండా మోసేందుకు కూడా మళ్ళీ సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు మనం చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి అలాంటి వ్యక్తికే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రిటర్న్ వెళ్దామనుకున్నా కానీ ఆయనకు అక్కడ తలుపులు తెరిచే పరిస్థితి కూడా లేదు. ఆ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలందరూ కూడా మళ్ళీ ఇప్పుడు వేరే పార్టీ వైపు కూడా మొగ్గు చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వార్ వన్ సైడ్ అన్న విధంగా కూడా జగన్ అయితే కనుక ఒక్కసారి వెళ్ళిన వ్యక్తులను మరోసారి రెండవసారి కూడా లోపలికి ఎంట్రీ చేయకుండా అయితే కనుక పూర్తిలో ఇక్కడ చూస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రూల్స్ ఇప్పుడు అటు దేశంలో కావచ్చు ఇటు ఇప్పుడు రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరొక మనం చూసుకుంటే కనుక ఏదైతే ట్రెడిషనల్ పాలిటిక్స్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఈ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రూల్స్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాష్ట్రంలో అయితే కనుక పెద్ద చర్చాంశంగా మారుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ సుధీర్.